సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఈ నెల 20న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టంపై చర్చ జరగనుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిహారంపై చర్చించనున్నారు. ఇక నామినేటెడ్ పోస్టుల భర్తీతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు చేయాల్సిన కసరత్తుపై డిస్కస్ చేయనున్నారు. ఇక రీజనల్ రింగ్ రోడ్ అనైన్మెంట్ లో మార్పులపై కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. హైడ్రాకు చట్టబద్దత, జీహెచ్ఎంసీ, హెచ్డీఎండే పరిధిలో బిల్డింగ్ పర్మిషన్ల ఎన్ఓసీ జారీలో హైడ్రాను భాగస్వామ్యం చేయడం వంటి విషయాలపై నిర్ణయం తీసుకోనున్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా పథకం అమలు విధి విధానాలు, కొత్త రేషన్ కార్డులపై కేబినెట్లో చర్చించనున్నారు. ఈ నెల 20న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో ప్రభుత్వం పలు కీలకమైన నిర్ణయాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోబోతుంది. రైటింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. హిమబిందు, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 20న సాయంత్రం 4 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులంతా కూడా పాల్గొనబోతున్నారు. ఈ భేటీలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు మనకు రాష్ట్రంలో దాదాపు 1 వీక్ నుంచి కురిసిన భారీ వర్షాలతో ఇటు ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, ములుగు, హన్మకొండలో కూడా చాలా వరకు కూడా పెద్ద ఎత్తున కూడా భారీ నష్టం జరిగింది. కాబట్టి మరి వరదల కారణంగా జరిగిన నష్టంపై కూడా ఈ కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నష్టపరిహారంపై కూడా చర్చిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా లేఖ కూడా రాయడం జరిగింది. మరి ఇక్కడ నష్టాన్ని కూడా భర్తీ చేయాలని కూడా ఆయన కోరడం కూడా జరిగింది. మరి ఈ మధ్య వచ్చినటువంటి అంటే కేంద్ర బృందం రాష్ట్రానికి కూడా వచ్చి అంచనాలు కూడా వేశారు. కాబట్టి మరి దీనిపై పెద్ద మొత్తంలో నష్టపరిహారం కూడా తీసుకురావాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. మరి ఈ నేపథ్యంలో వీటన్నిటిపై కూడా ఈ కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పరిహారంపై కూడా మెయిన్ గా చర్చిస్తారు. ఇక నామినేటెడ్ పోస్టుల భర్తీతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కూడా చేయాల్సిన కసరత్తుపై కూడా ఈ భేటీలో డిస్కషన్ చేయనున్నారు. అయితే ఇప్పటికే మనం చూసాం, నా మధ్య దాదాపు 35 కార్పొరేషన్ చైర్మన్లకు కూడా పదవి బాధ్యతలు కూడా చేపట్టారు. కాబట్టి మరి మిగతా 22 కార్పొరేషన్ చైర్మన్లు కూడా త్వరలోనే కార్పొరేషన్ చైర్మన్లు కూడా ప్రకటించే అవకాశం ఉంది. మరి దీనిపై కూడా ఇటు కేబినెట్ భేటీలో కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మరోవైపు ఇటు రైతు రుణమాఫీ ఇప్పటికే 3 విడతల్లో కూడా అమలు చేయడం జరిగింది. మరి దాదాపుగా ఇప్పటి వరకు అయితే 18,000 కోట్ల పైగా రైతుల రుణ ఖాతాలు కూడా జమ చేయడం జరిగింది. కాబట్టి మరి మిగతా సంబంధించి అంటే ఎవరికైతే రైతు రుణమాఫీ జరగలేదో వాళ్ళందరి డీటెయిల్స్ కూడా ఇప్పటికే ఇటు రూరల్ లో మాత్రం కలెక్ట్ చేస్తున్నారు, ఇటు అగ్రికల్చర్ ఆఫీస్ కూడా కలెక్ట్ చేస్తున్నారు. మరి కొంతమంది రైతులు అయితే మాత్రం బ్యాంక్ వెళ్లి డీటెయిల్స్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి మిగతా రుణమాఫీ ఎవరికైతే కాలేదో వాళ్ళందరి డేటా కూడా కలెక్ట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా త్వరలోనే రైతు రుణమాఫీ చేస్తామని కూడా స్పష్టం చేశారు. మరి దీనిపైన ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా పెద్ద ఎత్తున కూడా విమర్శన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరి అరకొరగా రైతు రుణమాఫీ చేశారని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. కాబట్టి మరి వీటన్నిటిని తిప్పుకొట్టే విధంగా ఈ కేబినెట్ భేటీలో మరి రైతు రుణమాఫీ పూర్తిగా చేసేందుకు కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసింది. మరి ఇప్పటికే రూరల్ లో ఒక యాప్ ద్వారా కూడా రైతుల డీటెయిల్స్ కూడా వాళ్ళ ఇంటికే వెళ్లే కలెక్ట్ చేస్తున్నారు. కాబట్టి మరి మిగతా రైతులందరూ కూడా 2 లక్షల లోపు రైతు రుణమాఫీ సంబంధించిన డీటెయిల్స్ కూడా తీసుకున్నారు. కాబట్టి మరి వీటన్నిటిపై కూడా చర్చించి కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇక మరోవైపు ఈ నెల చివరిలో గానీ దసరా ముందు గానీ కూడా రైతు భరోసా సంబంధించిన నిధుల విడుదలపై కూడా ఈ కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే మేజర్ గా ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి ఇప్పటికే దాదాపు రైతులంతా కూడా పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చాలా చోట్ల కూడా ఇటు దానికి సంబంధించిన అగ్రికల్చర్ పనులు కూడా దాదాపు పూర్తిగా వస్తున్నాయి. కాబట్టి మరి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే మొదటి విడత రైతు భరోసా నిధులు కూడా విడుదల చేయాల్సింది. మరి దీనిపైన ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించి నేతలు కూడా విమర్శిస్తున్న నేపథ్యంలో మరి రైతు భరోసా సంబంధించిన నిధుల విడుదలపై కూడా కేబినెట్ భేటీలో చర్చిస్తారు. ఎందుకంటే ఇప్పటికే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో
ఇప్పటికే ఒక సబ్ కమిటీ కూడా వేయడం జరిగింది కాబట్టి మన రిపోర్ట్ కూడా ఇప్పటికే. సతీష్, గతంలో కేసీఆర్ సర్కార్ అన్ని రకాల భూములపై కూడా ఇప్పుడు రైతు భరోసాని ఇచ్చింది. బట్ ఈసారి రైతు భరోసాపై రేవంత్ సర్కార్ కొంత క్లారిటీ ఇవ్వనుందా? ఎట్లా ఉండబోవచ్చు? తప్పకుండా, ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు లేట్ అయిపోయింది. ఇంకొక 1 month లోనే రైతు భరోసా సంబంధించిన నిధులు అయితే మంజూరు చేయాల్సింది, ఎందుకంటే తొలి విడత అయిపోతుంది కాబట్టి. మరి ఇప్పటికే పెట్టుబడి సాయం అందించాలి కానీ మరి ఇప్పటికే రైతు రుణమాఫీ ఉన్నబట్టి ఇప్పటికే రైతు భరోసా నిధులు కూడా లేటు జాప్యం జరిగింది. అందుకే ఈ నేపథ్యంలోనే ఇప్పటికే రైతు భరోసా సంబంధించిన నిధుల్ని డైవర్ట్ చేసి రైతు రుణమాఫీకి ఇచ్చారని కూడా ప్రధానంగా బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు కాబట్టి మరి వీటన్నిటిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. మరి ఈ యొక్క కేబినెట్ భేటీలో మరి రైతు భరోసా సంబంధించి నిధులు ఎప్పుడు రిలీజ్ చేస్తాం, దీనికి సంబంధించి ఇప్పటికే మరి ఎకరానికి 15,000 ఇస్తామన్నారు. దాంతో పాటు ఇటు వ్యవసాయ కూలీలకు కూడా 12,000 ఇస్తామన్నారు. కౌలు రైతులకు కూడా ఎకరానికి 15,000 ఇస్తామన్నారు కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఈ నిధుల విడుదల ఎప్పుడు ఉంటుంది, మరి ఈ నెలలో ఉంటుందా లేకపోతే దసరా తర్వాత ఇస్తారా దానిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత జరిగే కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మరోవైపు ఇప్పటికే చాలా వరకు కూడా రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు, మరి పెట్టుబడి సాయం ఎప్పుడు ఇస్తారని కూడా. మరి దీనిపై కూడా ఇప్పటికే ప్రధానంగా బీఆర్ఎస్ నేతలు కూడా విమర్శిస్తున్న నేపథ్యంలో మరి వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే మాత్రం ఈ రైతు భరోసాపై కూడా ఈ యొక్క కేబినెట్ భేటీలోనే మంత్రివర్గంతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా నిన్న స్పష్టం చేయడం జరిగింది, ఎవరైతే పంట వేస్తారో వాళ్లకు మాత్రమే రైతు భరోసా నిధులు కూడా విడుదల చేస్తామని కూడా నిన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా స్పష్టం చేశారు. కాబట్టి మరి వీటన్నిటిపై కూడా కేబినెట్ భేటీలో చర్చించి మరి రైతు భరోసా సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మరోవైపు ఇటు రీజనల్ రింగ్ రోడ్ సంబంధించి అసైన్మెంట్ లో మార్పులపై కూడా ఈ కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మరోవైపు హైడ్రాను కూడా తీసుకొచ్చారు, ఎవరైతే చెరువులను కబ్జా చేసి ఇండ్లు కట్టారో అదేవిధంగా మొత్తం FTL పరిధిలో కానీ అదేవిధంగా బఫర్ జోన్ లో కట్టినటువంటి కట్టడాలపై కూడా ఇప్పటికే హైడ్రా కొరడా రుచి చూపిస్తుంది. చాలా వరకు కూడా సిటీ నలువైపులో కూడా అక్రమంగా చెరువుల కట్టినటువంటి ఇళ్లను కూడా కూల్చేస్తున్నారు కాబట్టి మరి దీనికి హైడ్రా కూడా చట్టబద్ధత తీసుకురావాలని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా నిర్ణయించారు. మరి దీనిపై కూడా కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది, ఎందుకంటే ఇప్పటికే హైడ్రా కమిషనర్ గా రంగనాథ్ ఉన్నారు కాబట్టి మరి ఆయనకు పూర్తి అధికారులు ఇవ్వాలని కూడా భావిస్తున్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ హైడ్రాను ఇంప్లిమెంట్ చేయాలని కూడా భావిస్తున్నారు, ఎందుకంటే చాలా చోట్ల కూడా గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఇటు చెరువులను కూడా కబ్జా చేసి చాలా చోట్ల కూడా బిల్డింగ్లు కూడా కట్టిన పరిస్థితి. మరి FTL పరిధిలో ఇటు బఫర్ జోన్ పరిధిలో కూడా కొన్ని కట్టడాలు ఉన్నాయి కాబట్టి మరి వాటిని కూల్చివేతలపై కూడా ఈ యొక్క కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మరి హైడ్రా కూడా చట్టబద్ధత కల్పిస్తే మరి పూర్తిగా స్వేచ్ఛనిస్తే బాగుంటుందని కూడా చూస్తున్నాం, ఎందుకంటే ఇప్పటికే మనం పబ్లిక్ నుంచి కూడా చూస్తున్నాం మరి హైడ్రాని కొనసాగించాలి. చాలా వరకు కూడా గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఇటు పెద్ద ఎత్తున కూడా చెరువులను కబ్జా చేసి అక్రమంగా బిల్డింగ్లు నిర్మించారు కాబట్టి మరి వాటిని కూల్చివేయాలని కూడా పెద్ద ఎత్తున కూడా పబ్లిక్ నుంచి కూడా డిమాండ్ వస్తుంది కాబట్టి మరి దీని అంతపై కూడా ఈ కేబినెట్ భేటీలో మరి హైడ్రా సంబంధించి చట్టబద్ధత కల్పించాలా లేదా అన్నపై కూడా కేబినెట్ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి మండలితో కూడా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మేజర్ గా మాత్రం ఇటు రైతు రుణమాఫీ, రైతు భరోసా, అదేవిధంగా పథకాల అమలు విధానాలు, కొత్త రేషన్ కార్డు. ఈ కొత్త రేషన్ కార్డు విషయానికి వస్తే మాత్రం మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత చాలా అంటే అన్ని పథకాలు దాదాపు ఇప్పటి వరకు అయితే 5 పథకాలు ఇంప్లిమెంటేషన్ అయ్యాయి కాబట్టి చాలా వరకు కూడా అన్ని పథకాలు కూడా రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకునే పరిస్థితి ఉంది. మరి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా చాలా వరకు రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి మరి మిగతా రాబోయే రోజుల్లో కూడా రేషన్ కార్డు అనేది ప్రతి పథకానికి కూడా కంపల్సరీ కానుంది కాబట్టి ఈ నేపథ్యంలో మరి కొత్త రేషన్ కార్డ్స్ ఎప్పుడు ఇవ్వాలనిపై కూడా ఇటు మంత్రి మండలి కూడా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 89 లక్షల పైగా రేషన్ కార్డులు ఉన్నాయి. మరి కొత్తగా కూడా ఇటు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి ప్రజాపాలనలో దాదాపు 15 లక్షల కొత్త రేషన్ కార్డుల అప్లికేషన్ కూడా వచ్చాయి కాబట్టి మరి వాటినే ప్రామాణికంగా తీసుకుంటారా లేక కొత్తగా మరి కొత్త రేషన్ కార్డు కోసం ఏమైనా దరఖాస్తులు స్వీకరిస్తారనిపై కూడా ఈ యొక్క కేబినెట్ భేటీలో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మరి మేజర్ గా మాత్రం మరి పథకాల ఇంప్లిమెంటేషన్, అదేవిధంగా ఇటు రైతు భరోసా, రైతు రుణమాఫీ, అదేవిధంగా కొత్త రేషన్ కార్డ్స్ ఇష్యూ, మరోవైపు ఇటు హైడ్రా సంబంధించి చట్టబద్ధత కల్పించడం, వీటన్నిటిపై కూడా ఈ నెల 20న సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కూడా కేబినెట్ భేటీలో ఇవన్నీ చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.